హాయ్ అండి, నేను డాక్టర్ ధీరజ్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ విశాఖపట్నం మరియు పార్వతీపురం. ఈరోజు మనం మెయిన్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ మనకి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు, ఏంటి, అదైనా పెయిన్ఫుల్ ప్రొసీజరా, దానికి ఎంతసేపు హాస్పిటల్లో ఉండాలి, ఏమైనా అడ్మిట్ అయి ఉండాలా అని. మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా సింపుల్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్. సో పేషెంట్స్ వస్తారు, చేసుకొని హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అసలు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? దాన్ని పెట్టి గర్భసంచిలోకి పెట్టే ప్రక్రియనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. దీనికి ఎలాంటి అనస్థీషియా అక్కర్లేదు. మనం ఏంటంటే స్టెరైల్ కండిషన్లో ఐవీఎఫ్ ఓటీలో చేస్తాం ప్రొసీజర్. ఒకే ఒక్కటి మనకి పేషెంట్ వైపు నుంచి అవసరమయ్యేది, పేషెంట్కి ఫుల్ బ్లాడర్ ఉండాలి. అంటే మీకు మూత్రం వచ్చేలా ఉండాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మీకు కొంచెం మూత్రం వచ్చేలా ఉంటుందో గర్భసంచి అనేది జనరల్గా మనకి ఇలా స్టాండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకి మీకు కొంచెం మూత్రం వచ్చేలా ఉందో గర్భసంచి మనకు కొంచెం స్ట్రైట్ అయ్యి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా చూస్తున్నారు కదా. ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తాలూకా కెథీటర్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది అవుటర్ కెథీటర్. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అంటే మీరు చూసారండి, ఎంతైనా మనం బెండ్ చేయొచ్చు, అంటే అంత సాఫ్ట్ గా ఉంటుంది, ఎలాంటి ఇష్యూ ఉండదు. మీకు ఈ టిప్ కూడా చూసారా, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో ఇది మనం గర్భసంచి లోపలికి పెట్టినా మీకు ఎలాంటి పెయిన్ అనేది ఉండదు, ఎలాంటి సెన్సేషన్ కూడా ఏమీ ఉండదు. అంత సింపుల్ కెథీటర్. సో జనరల్ గా మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఈ అవుటర్ కెథీటర్ ని గర్భసంచిలోకి పెట్టి అప్పుడు మనం ఐవీఎఫ్ ల్యాబ్ లో ఉన్న ఎంబ్రియాలజిస్ట్ ఎవరైతే మనకి పిండాలని తీసుకొస్తారో, ఎంబ్రియాలజీ ల్యాబ్ నుంచి మీ పిండాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొస్తారో వాటిని మనం ఎంబ్రియాలజిస్ట్ వెంటనే పేషెంట్ పేరు చెప్తాము, ఐడి నెంబర్ చెప్తాము, రెడీ అని చెప్తాం. అంటే మేము రెడీగా ఉన్నాం, మీరు ఎంబ్రియోస్ తీసుకొచ్చేయచ్చు అని. అప్పుడు ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఇన్నర్ కెథీటర్ అని ఇంకో సాఫ్ట్ ట్యూబ్ ఉంటుంది, ఇందులోకి పిండాలు అనే వాటిని లోడ్ చేసి తీసుకొస్తారు. ఇది మనకి అవుటర్ కన్నా చాలా సాఫ్ట్. చూసారా, ఆల్మోస్ట్ చాలా ఫెదర్ లైట్ లా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ కెథీటర్ నుంచి ఈ చిన్న కెథీటర్ ని ఎంబ్రియాలజిస్ట్ లోపల పెట్టి పుష్ చేస్తారన్నమాట. మనం ఈ మొత్తం ప్రొసీజర్ ని స్కాన్ లో చూస్తూ ఉంటాం, అంటే గర్భసంచిలో ఎక్కడ దాకా వెళ్ళింది. సో ఈ ఇన్నర్ కెథీటర్ అనేది ఎప్పుడైతే లోపలికి పుష్ చేస్తామో గర్భసంచిలో ఎక్కడైతే మనకి మాక్సిమం ఇంప్లాంటేషన్ పొటెన్షియల్, అంటే ఎక్కడైతే థిక్నెస్ బాగుంది, ఎక్కడ మనం పిండాలని పెడితే మనకి అతుక్కునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నది మనం స్కాన్ లో చూసుకుంటూ అక్కడ పిండాలు అనేవి వదులుతాం అన్నమాట. సో జనరల్ గా పేషెంట్స్ అడిగేది ఏంటంటే వన్స్ మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయాక అసలు ఏ పని చేయకూడదా, కంప్లీట్ గా రెస్ట్ లో ఉండాలా, లేదు అసలు కనీసం నడవకూడదా, అలాంటి డౌట్స్ అని అడుగుతారు. అలాంటివి అబ్సల్యూట్లీ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే గర్భసంచి అనేది మనకు ఒక ట్యూబ్ లాంటిది కాదు. అంటే నేను ఇప్పుడు పిండాలు పెట్టిన తర్వాత నించుంటే కింద జారి పడిపోవడం అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి ఏంటంటే గర్భసంచి అనేది ఒక శాండ్విచ్ లా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పిండాన్ని లోపల పెడతామో అది ఖచ్చితంగా ఆ అతుక్కోవడం, గర్భసంచిలో అతుక్కోవడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్. మీ పొరలు ఎలా వచ్చాయి, థిక్నెస్ ఎలా ఉంది అన్నదాంట్లో డిపెండ్ అవుతారు. కాబట్టి మీరు చేసే పనుల వల్ల ఇంప్లాంటేషన్ అనేది ఎఫెక్ట్ ఉండదు. సో అబ్సల్యూట్లీ మీకు ఎలాంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, కంప్లీట్గా పడుకోవాల్సిన అవసరం లేదు. మీ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు, వంట వండుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కాకపోతే కొంతవరకు మనం స్ట్రెస్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే ఏంటి, ఎక్కువ బరువున్న వస్తువులు ఎత్తడం, స్కిప్పింగ్ లాంటివి చేయడం, లేదు పరిగెత్తడం, అలిసిపోయే వర్క్స్ చేయడం, ఇలాంటివి చేయొద్దని చెప్తాం. అలాగే హస్బెండ్తో ఈ 2 వారాలు కూడా కలవద్దని చెప్తాం. దీంతో పాటు మేజర్గా ఏంటంటే ఎలాంటి ఫుడ్ తినాలి, మీ ఏ ఫుడ్ నచ్చితే అది తినొచ్చు, బట్ బయట ఫుడ్ జనరల్గా అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బయట ఫుడ్ వల్ల ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, లూజ్ మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం, ఫీవర్ రావడం ఇలాంటివి అయితే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే దాని మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే అవి చేయొద్దు అని చెప్తాం. ఇవి కాక సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా స్ట్రెస్ ఫ్రీ ప్రొసీజర్. అసలు మీరు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు, ఎలాంటి నొప్పి ఉండదు, ఎలాంటి ఆపరేషన్ కాదు. అది సింపుల్, మీకు ఆ పిండాలు తీసి గర్భసంచిలో పెట్టండి. సో మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇమీడియట్గా ఈ కింద నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మేము మీకు అసిస్ట్ చేయడానికి రెడీగా ఉంటాం.